విజయవాడ పశ్చిమ టికెట్ జలీల్ ఖాన్ కు కేటాయించాలంటూ మైనారిటీల ఆందోళన చేపట్టారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్లో టీడీపీ వర్క్షాప్ కు హాజరయ్యేందుకు వెళ్తున్న చంద్రబాబును జలీల్ ఖాన్ మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, విజయవాడ పశ్చిమ టికెట్ జలీల్ ఖాన్ కు కేటాయించాలంటూ కూడా మైనార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొదటి నుంచి కూడా జలీల్ ఖాన్ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మరి టికెట్ నిరాకరించడం పట్ల కూడా వారిలో ఆందోళన వ్యక్తమవుతుంది. అక్కడ తాజా పరిస్థితి ఎలా ఉంది? సిద్ధు, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులకు సంబంధించి టీడీపీ అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు వర్క్షాప్ టీడీపీ నిర్వహిస్తుంది. ఈ టీడీపీ వర్క్షాప్ కి చంద్రబాబు వచ్చే క్రమంలో విజయవాడకు సంబంధించిన పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన జలీల్ ఖాన్ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకొని జలీల్ ఖాన్ కి టికెట్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు నిరసన తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతం నుంచి కూడా వెస్ట్ టికెట్ టీడీపీకి కేటాయించాలంటూ జలీల్ ఖాన్ కి ఇవ్వాలంటూ టీడీపీకి సంబంధించిన మైనార్టీలు జలీల్ ఖాన్ వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 2014 ఇక్కడి నుంచి జలీల్ ఖాన్ ఇదే నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. వైసీపీ నుంచి గెలుపొంది తరువాత ఆయన టీడీపీలోకి వెళ్లిన పరిస్థితి. 2019లో జలీల్ ఖాన్ కూతురికి అక్కడ టికెట్ ఇచ్చారు. మళ్ళీ 2024లో టికెట్ కావాలంటూ జలీల్ ఖాన్ పట్టుబడుతున్నాడు. ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తే ఇక్కడ టీడీపీ గెలిచి తీరుతుందంటూ కూడా అధిష్టానానికి చెప్పిన పరిస్థితి. అయితే పొత్తులో భాగంగా అది బీజేపీకి వెళ్ళిందని ప్రచారం జరుగుతుంది. అయితే బీజేపీకి కాదు, జలీల్ ఖాన్ కి టికెట్ ఇవ్వాలంటూ జలీల్ ఖాన్ వర్గం అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఇదే నియోజకవర్గంలో జనసేనకు టికెట్ ఇవ్వాలంటూ జనసేనకు సంబంధించిన నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే జలీల్ ఖాన్ అనేక సందర్భాల్లో మాట్లాడారు, నాకు టికెట్ ఇవ్వకపోతే కనుక నేను ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా ఆయన మాట్లాడారు. ఒక క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల్ని కలిసిన పరిస్థితి. మళ్లీ టీడీపీ నుంచి మంతనాలు చేశారు. జలీల్ ఖాన్ ఇంటికి వెళ్లారు. జలీల్ ఖాన్ ఇంటి దగ్గర టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలన్నింటినీ కూడా జలీల్ ఖాన్ ఆ రోజు తీసిన పరిస్థితుల్లో మళ్లీ బుజ్జగింపులు చేశారు. నీకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ జలీల్ ఖాన్ మాత్రం ఖచ్చితంగా నాకు టికెట్ ఇవ్వాలంటూ భీష్మించి కూర్చున్నారు. ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలంటూ ఇలా ఆందోళన బాటపట్టారు. ఏ కన్వెన్షన్ లో జరుగుతున్న టీడీపీ వర్క్ షాప్ ఏవైతే ఉందో ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన వర్క్షాప్ లో చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకుని వాళ్ళంతా ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా జలీల్ ఖాన్ టికెట్ ఇవ్వండి, మేము గెలిపించి తీరుతామంటూ జలీల్ ఖాన్ కి సంబంధించిన అనుచరులు పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇంకెవరికి టికెట్ ఇచ్చినా మేము సహకరించమంటూ కూడా వాళ్ళు చంద్రబాబుకు నేరుగానే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సిద్ధు. ఓకే సురేంద్ర.